ఓకే, మరి టేస్టీ 3 వెరైటీస్ చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రాజు గారు, జస్ట్ మినిట్ లో మీరు ఏం చేస్తారని వెయిటింగ్ అందరూ కూడా. పకోడీ చేస్తున్నాను, కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ లో వెజ్ గోధుమ పకోడీ. ఓ గోధుమ అంటే గోధుమ పిండి యూజ్ చేస్తున్నాం. ఓ గోధుమ పిండితో కూడా మనం పకోడీ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. వావ్. ఓకే, మరి వెజ్ గోధుమ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ గోధుమ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు తగినంత. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజు గారు స్టార్ట్ చేద్దామా పకోడీ? ఓకేనండి. సో ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో ఫస్ట్ బౌల్లో మనం గోధుమ పిండి అండి. ఓకే, కొద్దిగా శనగపిండి యాడ్ చేస్తున్నాం. అంటే చాలా మందికి శనగపిండితో కొంచెం స్నాక్స్ బాగా అలవాటు కదా, కొంచెం ఆ ఫ్లేవర్ తెలవడానికి కొద్దిగా. ఓకే, కొద్దిగా జీలకర్ర. వెజిటేబుల్స్లో బీన్స్ అండి, ఫైన్గా చాప్ చేసుకున్నాం. అలాగే క్యారెట్ ముక్కలు, క్యాప్సికం, అల్లం ముక్కలండి. సో అన్ని పిండిలో కలిసిపోవాలి కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు. ఓకే, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఈ గోధుమ పిండితో అట్లా స్టిక్కీగా అట్లా ఏం అవుదా రాజు గారు? లేదండి, బాగానే వస్తుంది. అంటే స్వీట్ ఐటమ్ చేసుకుంటారు కదా, బూరెల్లా చేసుకుంటారు, కొంచెం బెల్లం అది కలిపేసి. సో బాగానే వస్తుంది. అవంటే మనం సాలిడ్ గా అట్లా ఇది చేస్తూ ఉంటాం కదా, ఈ పకోడీ అనగానే మనకు కొంచెం అట్లా ఇది కొంచెం ముద్ద పకోడీలానే వస్తుంది. అలాగే కొంచెం ముద్దలా వస్తుంది. ఓకే ఓకే, అంటే గోధుమ పిండి ఉంది కాబట్టి కొంచెం మనం చేయలేము, అదే అందుకే ఉంటుంది. సరిపడా ఉప్పు. ఓకే, ఫైనల్ గా కొత్తిమీర అండి. ఓకే, ఒకసారి అన్ని బాగా కలిపేసి ఆ తర్వాత సరిపడా వాటర్ వేసేసుకొని మిక్స్ చేసి పెట్టేసుకోవాలండి. సో అయితే ఇద్దరు శనగపిండి ఆర్ బియ్య పిండి లాంటివైనా వాడుకోవచ్చేమో కదా, మనం కొంచెం కరకరలాడుతూ అట్లా రావాలి అంటే. ఎస్. ఒకసారి కొంచెం ఇలా బాగా మెదిపేస్తే, ఎందుకంటే కొంచెం ఉల్లిపాయ తర్వాత మిగతా వెజిటబుల్స్లలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదండి, అది ఉప్పు తగిలిన తర్వాత కొంచెం అలా బయటకు వస్తుంది. సో ఆ తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మరి ఎక్కువగా కాకుండా ఉంటుంది. ఫస్ట్ వాయికి వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, రెండో వాయి వచ్చే వరకు కొంచెం మరి లూజ్గా అయిపోతుంది, వాటర్గా అయిపోతుంది. అప్పుడు ఇంక పిండి యాడ్ చేస్తూ ఉండాలి, ఆ ఫ్లేవర్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి. సో యూజువల్ గా చాలా తక్కువ వాడతారు కదా, అంటే మనకి ఇట్లా ఈ పకోడీ లాంటి వాటిల్లో గోధుమ పిండి అంటే జనరల్ గా మనం చూడము, కాకపోతే ఇలా ట్రై చేయొచ్చేమో, బాగానే ఉండొచ్చు. చేయొచ్చండి. అయితే పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలేమో. కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. సో ఇది కలిపేసి కాసేపు అంటే కలిపిన తర్వాత కొంచెం అలా వదిలేస్తే అది ఆటోమేటిక్ ఇంకొంచెం లూజ్ అవుతుంది మనకి. అంటే చెప్పాను కదా ఇందాక, వాటర్ రిలీజ్ చేస్తుంది. సో కలిపిన తర్వాత కొంచెం మనం అలా కాసేపు పక్కన పెడితేనే బెటర్ అండి. సో అప్పుడు పకోడీ వేసుకోవడం మనకు కొంచెం ఈజీ అవుతుంది. అవునండి. ఓకే అండి, మరి పిండి రాజుగా రెడీ చేస్తుంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మరో చక్కటి చిట్కా చూద్దాం. ఒక్కోసారి ఎండలో ఎక్కువ తిరగడం వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల చర్మం బాగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది, అంటే మురికి పట్టిపోతూ ఉంటుంది, చర్మం ఛాయ కూడా తగ్గిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు మంచి ఫ్రెష్ పెరుగు తీసుకుని ముఖానికి, మెడకి, చేతులకి ఇలా బాగా అప్లై చేసుకొని మృదువుగా మర్దన చేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు అలాగే వదిలేసి దాని తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి ఒక 2-3 సార్లు తరచుగా చేస్తూ ఉన్నట్లయితే చర్మానికి పట్టిన ట్యాన్ అంతా కూడా చాలా వరకు పోతుంది, చర్మం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. చిట్కా చూసారు కదా, ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో కొంచెం లూజ్ అయిపోయింది. సో కొంచెం వెజిటబుల్స్ అవి ఎక్కువ వేసుకుంటే కాస్త ఆ పిండిని డామినేట్ చేసి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. టేస్ట్ అనేది యాడ్ చేసేయండి. దీంట్లో కావాల్సిన మనం ఇంకా కాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ, సో ఇలాంటి మనకు అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు.
సో ఇది కూడా మనం కొంచెం స్లో ఫైర్లోనే చేసుకుంటే బాగుంటుంది. ఓకే. కావాల్సిన కొంచెం ఆయిల్ కూడా దీంట్లో మనం మిక్స్ చేయొచ్చు. పిండిలో కాచింది కొంచెం యాడ్ చేస్తే ఓకే కొంచెం ఆ గుల్లతనం వస్తుంది లోపల మనకు ఫ్రై అయ్యేటప్పుడు బాగా వస్తుంది. ఇది కొంచెం మనకు వేగాలి. ఓకే. ఈలోగా కార్వింగ్ చేసుకున్నామండి. బ్రెడ్తో చేస్తున్నాను. ఓ, ఏం చేస్తున్నారు రాజు గారు? ఆవుల్ షేప్లో చేస్తున్నాను. బర్డ్. ఓకే. సో వీటికి ఐస్ పెట్టడానికి ఆలివ్స్ తీసుకున్నానండి. ఓకే. సో మొత్తం బాడీ అంతా చూపిస్తున్నారా, ఓన్లీ ఫేసా? బాడీ చూస్తున్నాను. ఓకే. చిన్న సైజులో వస్తుంది. ఓకే. వీటికి కూడా బాటంలో క్యారెట్ పీసులు పెడదాం. ఓకే. ఓకే. ముక్క వచ్చేసి క్యారెట్లోనే తీసేద్దామా? తీసేయచ్చు. సో గోధుమ పిండి ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా. సో అలాగే లెగ్స్ కూడా క్యారెట్లోనే చేస్తుంది. ఓకే. బాగుంది కలర్ఫుల్గా. ఓకే. సో పైన చిన్నగా కిరీటంలా పెడుతున్నాను. ఓకే. కొంచెం మిరియాలు వచ్చేసి మధ్యలో కొంచెం ఆ డార్క్ కలర్లో ఉంటే కొంచెం బాగా కనిపిస్తుంది. పకోడీల మధ్యలో బాగుంది. ఓకే. ఓకే. వెజ్ గోధుమ పకోడీ రెడీ. సో మరి వేడివేడిగా పకోడీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ గోధుమ పకోడీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, శనగపిండి, జీలకర్ర, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ గోధుమ పకోడీ రెడీ. వెజ్ గోధుమ పకోడీ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. మామూలు శనగపిండి పకోడీ కంటే ఎక్కువ కరకరలాడుతూ వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఎస్ అండి. నైస్. అంటే కొంచెం దీంట్లో ఆ స్టార్చ్ అది ఉంటుంది కదా. అవునవును. డీప్ ఫ్రైలో కొంచెం అది బాగా క్రంచిగా వస్తుంది. ఓ, బాగుంది. అసలు పెద్దగా తేడా తెలియట్లేదు. క్రంచినెస్ అంతా బాగుంది. అండ్ కాకపోతే అంటే ఆ శనగపిండి పకోడీ మనకి ఆ శనగపిండి ఫ్లేవర్ అనేది కదా. సో దీనికి అట్లా ఏం లేదు. అంటే క్రంచీగా ఆ స్నాక్ చాలా టేస్టీగా ఉంది పకోడీ. కొద్దిగా అంటే గోధుమ పిండి మనకి చపాతీ అది చేసుకున్నప్పుడు జస్ట్ ఊరికే పెనం మీద కాల్చుతాం కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. దీంట్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం తెలియట్లేదు.
బాగుంది టేస్టీగా. అండ్ వెజిటబుల్స్ అన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసాం కదా, బాగా వేగిపోయాయి, క్రంచీగా అయ్యాయి అవి కూడా. టేస్టీగా ఉంది రాజు. అంటే ఎప్పుడైనా మనం అంటే గెస్ట్లు వచ్చినప్పుడు లేకపోతే మనకి ఏదైనా స్నాక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు శనగపిండి లేకపోయినా ఇలా గోధుమ పిండి కంపల్సరీగా ఉంటుంది, అవును, చేసుకోవచ్చు ఇలా హ్యాపీగా. సో చూసారు కదండి, గోధుమ పిండితో వెరైటీగా ఉన్నాయి పకోడీలు, మీరు కూడా ట్రై చేయండి.